హాయ్ ఫ్రెండ్స్, ది బెంగాల్ ఫైల్స్, వివేక్ అగ్నిహోత్రి, తాష్కెంత్ ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్ తర్వాత వచ్చిన ది బెంగాల్ ఫైల్స్ ఈ సిరీస్లో లాస్ట్ది ఇది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. తాష్కెంత్ ఫైల్స్ తీసినప్పుడు జనం అంతగా పట్టించుకోలేదు. కాశ్మీర్ ఫైల్స్ తీసినప్పుడు ఇది ఒక ప్రాపగండా సినిమా అని, కేవలం మోడీ డబ్బులు పెట్టి తీయించారని, హిందువుల గొప్పతనాన్ని, హిందువులు పడిన బాధని, ముస్లిమ్స్ హిందూస్ని ఎలా హింసించారు అన్నది చూపించడం కోసమే ఈ సినిమా తీశారని, ప్రాపగండా చిత్రం అని బాగా ప్రచారం చేశారు. అయినా ఆ సినిమా రికార్డులు బ్రేక్ చేసి కోట్లు కలెక్ట్ చేసింది. ఓకే, అది ప్రాపగండా సినిమా కాదో తర్వాత చెప్తాను. ముందు ఈ సినిమాకి వద్దాం. ఈ సినిమాని వివేక్ అగ్నిహోత్రి తీశారు. భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయే సందర్భంలో గాంధీ మహమ్మద్ అలీ జిన్నాని విడిపోవద్దని కోరతాడు. అయితే గాంధీకి మొహం మీదే కొట్టినట్లు చెప్తాడు మహమ్మద్ అలీ జిన్నా. ముస్లిమ్స్ ఎప్పుడు ముస్లిమ్సే, హిందూ ముస్లిం బాయ్ బాయ్ కాదన్నట్లు. ఆ తర్వాత కొంతమంది ముస్లిమ్స్ అందరూ కలిసి భారతదేశ రాజధాని అయిన కలకత్తాలో మారణ హోమం చేస్తారు. హిందూ స్త్రీలని, ముసలి వాళ్ళని అందరినీ ఏరి గన్తో కాల్చేసి చంపేసి, చిన్నపిల్లలను కూడా చూడకుండా దారుణంగా కాల్చి చంపేస్తూ ఉంటారు. ఆడవాళ్ళని మానభంగం చేసి మటన్ కొట్లలో, బీఫ్ షాపుల్లో వేలాడదీస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఇండియాని పాలిస్తున్న బ్రిటిషర్స్ ఏం చేశారు, ముస్లిమ్స్ మీద భారతీయులు ఎలా తిరుగుబాటు చేశారు, తమను తాము ఎలా కాపాడుకున్నారా లేదా అన్నది చూపిస్తాడు. దీనికంటే ముందు ఒక సిబిఐ ఆఫీసర్ శివ పండిట్ కనపడకుండా పోయిన గీతా మండల్ అనే జర్నలిస్ట్ని ఆ ఏరియా లోకల్ ఎమ్మెల్యే సర్దార్ హుస్సేనీని ఎదుర్కొంటాడు. ఆ సమయంలోనే అతనికి భారతీ బెనర్జీ పరిచయం అవుతుంది. మర్చిపోతున్న తన గతాన్ని శివ పండిట్కి చెప్తుంది. ఆ గతంలో కసాయి అయిన పాత అనే సింగ్ ముస్లిమ్స్కి ఎదురెళ్లాలని డిసైడ్ అవుతాడు. వాళ్ళు చేసే అరాచకాలని, తమ హిందువులను కాపాడుకోవడం కోసం ఓ గుంపుగా తయారవుతారు. అయితే నన్ను బాగా ఆకట్టుకున్న సన్నివేశం, గాంధీ ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుంటాడు. నిజంగా ఆ టైంలో పాత కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతాడు. నేనైతే కాళ్ళు నరికేస్తాను, అంత దరిద్రంగా ఉంటుంది గాంధీ విజన్. పాత గాంధీ దగ్గరికి వెళ్ళి మా ఆడవాళ్ళ మీద చెయ్యి వేసి వాళ్ళని మానభంగం చేస్తున్నారు, ఇలాంటి సమయంలో కత్తి పట్టడమే నాకున్న ఒకే ఒక మార్గం అని చెప్తాడు. దానికి గాంధీ వాళ్ళు చెయ్యి వేస్తే వీళ్ళు ఆత్మాహుతి చేసుకొని చనిపోవాలి, కానీ అదే గొప్పతనం, అదే మంచితనం అంటాడు గాంధీ. ఇలాంటి పిరికి వ్యక్తిని మహాత్మాని ఎలా పూజించారో నాకు అర్థం కాలేదు. అలాగే క్లైమాక్స్లో పాకిస్తాన్ ఇచ్చే ముందు ముస్లిం తీవ్రవాదులందరూ కలిసి ఓ సైనికుడిని 2 బైకులకి అటు ఇటు కట్టేసి 2 ముక్కలు చేస్తారు. ఈ సన్నివేశం చాలా భయంకరంగా ఉంటుంది, చూడలేం. ఆ 2 ముక్కల్ని తీసుకెళ్లి తగలబడుతున్న ఇంట్లో పడేస్తారు. ఈ సినిమా చూడాలంటే చాలా ఓపిక ఉండాలి. ఈ సినిమా 3.5 గంటలు ఉంటుంది. ఫస్ట్ 2 గంటలు మెల్లిమెల్లిగా మనల్ని వైలెన్స్లోకి తీసుకెళ్తాడు దర్శకుడు. ఓవైపు గాంధీ, ఓవైపు జిన్నా, ఓవైపు భారతీ బెనర్జీ, ఓవైపు శివ పండిట్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరోవైపు హుస్సేని. ఇవన్నీ చూస్తూ మెల్లిగా కథలోకి వెళ్తాం. క్లైమాక్స్కి వచ్చేసరికి మనకి మనసు హృదయ విదారకంగా అనిపిస్తుంది. అయితే ఈ సినిమా కాశ్మీర్ ఫైల్స్ అంతా హార్డ్ హిట్టింగ్ కాదు, అంత గొప్పగా తీసింది కాదు. ఎందుకంటే కాశ్మీర్ ఫైల్స్ చూస్తున్న ప్రతి నిమిషం ఒక్కొక్క జలక్ ఇచ్చుకుంటూ పోతాడు దర్శకుడు. ఈ సినిమాలో అది లేదు. ఎక్కువ మనోవ్యధ బాధని కొన్ని పాత్రలు వెల్లడించుకుంటూ పోతూ ఉంటాయి. ఆ పాత్రలన్నీ ముస్లిమ్స్ చేతిలో అవమానానికి గురై బాధపడుతూ ఉంటాయి. మరోవైపు గాంధీ ఐడియాలజీ మనకి చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. కోర్స్ మీరు గాంధీ భక్తులైతే మాత్రం మీకు అది చాలా గొప్పగా అనిపిస్తుంది. నాకైతే అంత గొప్పగా అనిపించలేదు. ఇక పల్లవి జోషి గెటప్ చూస్తున్నప్పుడు చిరాకు వేస్తూ ఉంటుంది, అతికించినట్లు అనిపిస్తుంది. మధ్యలో బెంగాలీలో బీభత్సంగా డైలాగ్స్ వస్తూ ఉంటాయి. శాశ్వత చటర్జీ విలనిజం, సిమ్రత్ కౌర్ నటన, ఇవన్నీ మనకు ఆవేశం కలిగిస్తాయి. దర్శన్ కుమార్ శివ పండిట్ పాత్రలో ఓకే అనిపిస్తాడు. మిథున్ చక్రవర్తి పాత్ర జాలేస్తుంది, కానీ అది కథకి ఏమాత్రం అవసరమైన పాత్రలా అనిపించదు. అతని పాత్రలో కూడా వైలెన్స్ ఉంటుంది, దాన్ని చూపించరంతే. ఆ సినిమా కాశ్మీర్ ఫైల్స్ అంతా హార్డ్గా ఉండదు, అలాగని తాష్కెంత్ ఫైల్స్ అంతా సాఫ్ట్గానే ఉండదు, మీడియంగా ఉంటుంది. కొన్ని అనవసరమైన పాటలు, సాగదీసిన సన్నివేశాలు వస్తాయి. ఉదాహరణకి హీరోయిన్ వైలెన్స్ జరుగుతుంటే పరిగెత్తుకుంటూ వీధులంతా తిరుగుతూ ఉంటుంది, అక్కడ లాంగ్ షాట్లు వస్తాయి. ఇలాంటివి కొంచెం చిరాకు తెప్పిస్తాయి. అలాగే క్లైమాక్స్ ముగింపు కూడా హీరో విలన్ కొట్టేసుకోవడం వంటివి అంత గొప్పగా అనిపించవు. కొంచెం కమర్షియల్ మిక్స్ కోసం తీసినట్లు అనిపిస్తుంది. అయినా ఈ సినిమాని ఓపిక్గా చూడాలి, చాలా ఓపిక్గా చూడాలి, చాలా సాగదీసినట్లు ఉంటుంది. అదే పెద్ద మైనస్ ఈ సినిమాకి. పోనీ మధ్యలో వైలెన్స్ సన్నివేశాలన్నా టక్క మారతాయంటే మారవు. అవి కొంచెం స్లోగా వచ్చి పోతూ ఉంటాయి, అప్పుడప్పుడు వచ్చిపోతున్నట్లు పోతూ ఉంటాయి. పల్లవి జోషి క్యారెక్టర్ డైలాగ్స్ చెప్తూ బోర్గా సాగుతూ ఉంటుంది సినిమా. కాశ్మీర్ ఫైల్స్ ప్రాపగండా సినిమా అయితే ఇది కూడా మీకు ప్రాపగండా సినిమా లాగే అనిపిస్తుంది. ఈ సినిమాలో హిందువులు, ముస్లిమ్స్ ఇద్దరూ చంపుకుంటూ పోతూ ఉంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు దూసుకుంటూ ఉంటారు.
రెండు వైపులా వైలెన్స్ చూపించాడు దర్శకుడు. అయితే వైలెన్స్ని స్టార్ట్ చేసింది మాత్రం జిన్నా మనుషులే అన్నది మీరు గుర్తు చేసుకోవాలి, ముస్లిమ్స్ కాదు. ఆ కాలంలో ఆ టైంలో మతాన్ని అడ్డుపెట్టుకొని సొంత దేశం కోసం వాళ్ళు ఏం చేశారన్నది, ఎంత క్రూరంగా చేశారన్నది ఈ సినిమాలో చక్కగా చూపించాడు. ఆ ముస్లిం గ్రూప్కి హెడ్గా నటించిన వ్యక్తి కూడా బాగా చేశాడు, భలే చూపించాడు తెర మీద. ఏకలవ్య సూద్ సిక్ సోల్జర్గా లాస్ట్లో 2 ముక్కలైపోయే వ్యక్తిగా బాగా నటించాడు. అతని పాత్ర ఆకట్టుకుంటుంది. ఏదైనా సరే మాత్రం నువ్వు చనిపోకు అంటూ హీరోయిన్కి చెప్తూ ఉంటాడు. ఈ హీరోయినే భారతీగా ముసలిదైపోయి హీరోకి కథ చెప్తూ ఉంటుంది. ఈ సినిమా చూడడానికి కొంచెం గుండె ధైర్యం ఉండాలి. కొన్ని వైలెంట్ సీన్లు ఇబ్బంది కలిగిస్తాయి, అది మాత్రం నిజం. ఫోటోగ్రఫీ ఓకే, గ్రాఫిక్ షాట్స్ అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. గ్రీన్ స్క్రీన్ లేసి తీసినట్లు ఈజీగా తెలిసిపోతూ ఉంటాయి. ఆ కాలం నాటి బిల్డింగ్స్ని ఆర్ట్ డైరెక్టర్ చక్కగా క్రియేట్ చేశాడు. కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా చాలా బాగుంటుంది. మీకు బాగా ఓపిక ఉండి ధైర్యం ఉంటే ఈ సినిమాను ఒకసారి చూడండి. కోర్స్ మీరు సినిమాల్లో కూడా మతాన్ని వెతుక్కుంటూ మీకు మత పిచ్చిగానే ఉంటే ఈ సినిమా మీకు నచ్చదు. ఈ సినిమాని సినిమాగా చూడండి. నిజంగా జరిగిందే తీసాడో ఏమన్నా మార్చాడో అనుకుంటూ వంకలు వెతుక్కోకుండా ఈ సినిమాని చూడొచ్చు మీరు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో నాకు తెలియదు. ప్రస్తుతానికి హిందీలో రిలీజ్ అయింది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?